यम कुबेर दिगपाल जमाते कवि कोविद कहि सहित्वाते तुम उपकार सुग्रीव राम मिलाय राजपदलिंग तुम्हारो मंत्र मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु लीलोताहि मधुर फल जानु प्रभु मुद्रिका तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रामदूताय नमः ॐ श्रीरामदूताय 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 नमः ॐ श्रीराम पार्वती गोविंदा
శాకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా శాకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటింట రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం ఆనంద నగర్లో నడిచిన శ్రీ సాయి గణపతి ఆలయంలో స్థానిక సత్సంగ సభ్యులందరూ ఈ యొక్క సత్సంగ నిర్వాహకులు పెద్దలు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వారి సత్సంగ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఇంటింట రామనామ కార్యక్రమం 156వ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా శ్రీ హనుమాన్ చాలీసా శ్రీరామ తారకనామం ఓం శ్రీరామదేవాయ మహా యథాశక్తి చెప్పించి అందరికీ కూడా చాలీసా శ్రీరామ తారకనామం ఓం శ్రీరామదూతాయ మహా జపించి యథాశక్తి అందరికీ కూడా రాముల వారి యజ్ఞ ప్రసాదంగా శ్రీరాముడి పట్టాభిషేకం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా సీతారామాన్యుడు పరిపూర్ణ ఆయుధానికి బహుభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శాకరణ ఆధ్యాత్మిక విభాగం నుంచి 156వ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సీతారామాన్యుడు అందరికీ ఆ పరిస్థితి నాయకులు మా వృత్తి ప్రవేశకులు పండిత దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అందరికీ పరిపూర్ణ ఆయుధాలకి బహుభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సమస్త సన్మంగళాన్ని అవ్వచ్చు సృష్టి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గురుదేవ, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, హనుమాయమ్మ తల్లికి, హనుమాయమ్మ తల్లికి, హనుమాయమ్మ తల్లికి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గురుదేవ. స్వస్తి. అమ్మ అందరూ కూడా సహస్రనామతుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామవరాననే శ్రీరామ రామ. జై శ్రీరామ్. ఈరోజు ఈ యొక్క రామనామాన్ని జపించడం చాలా ఆనందదాయకం. నేను గమనించాను, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కంగారుతో ముగిపోయి ఆ పని తెరవకుండా చక్కగా ఆ రాముడి యొక్క నామ రమిస్తూ ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. స్వయం గ్రహించాం మేము కూడా. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో ఆ రాముడి యొక్క రుచి, రామనామం యొక్క రుచి ఎంతో గొప్పది. అందుకే రామరస మాట చెప్తాడు, ఎంతో రుచిగా అని చెప్పాలి. అంటే కథని ఖర్జూరంగా కన్నాను అంటే ఆ రుచి ఎలా ఉంటుంది అంటే చెప్పడానికి మాటలు సరిపోతాయండి, అంత రుచిగా ఉంటాయంట. ఆ రుచి కోసం వాల్మీకి సరిగ్గా చెప్పలేకపోయాడు, దసరాని చెప్పలేకపోయాడు, ఎంతో మంది మహానుభావులు చెప్పలేకపోయారు. అలాంటి రుచి రామనామంలో ఉందన్నమాట. అలాంటి రుచి ఈరోజు అందరూ అనుభవించాం. అది మన యొక్క గొప్పతనం, అది భగవంతుడి మంచి వరం కూడా. కనుక ఇలాంటి నామనామాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠుడై ఎవరిదే వాడు ఆ నామాన్ని పట్టుకొని మనం చేసే కార్యక్రమాలు మొదలు పెడితే దిగ్గజలు పూర్తవుతాయి. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటున్నామో ధర్మాన్ని, దేశాన్ని కూడా అలాగే కాపాడుకోవాలి. గోమాతను కాపాడుకోవాలి, మన ఆలయాన్ని కాపాడుకోవాలి, మన సంస్కృతి కాపాడుకోవాలి. బుర్రకథానికి ఎన్నో కళలు ఉన్నాయి, భరతనాట్యం ఉంది, కూచిపూడి ఉన్నాయి. అవన్నీ పలువడిపోతున్న రోజుల్లో వాటిని కాపాడుకోవాలి. అవన్నీ బాగుంటేనే భారతదేశం బాగుంటుంది. అవన్నీ కాపాడు చేద్దామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇచ్చేది గురువు గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి
శ్రీరామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం గారికి నమస్కారాలండి. చాలా బాగా చెప్పారు. కార్యక్రమం చాలా బాగా చేశారు. అందరికీ కూడా వినసొంపుగా ఉంది. భక్తి అన్నది ఎలా నేర్చుకోవాలో కూడా చెప్పారు. చాలా అదృష్టవంతులు మేమందరం, మా వారి జనాలందరూని. గుడి దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి చేస్తూనే ఉంటాం. చిన్నవే పెద్దవు మాకు తెలిసిన కాడికి అందరూ వస్తారు. మా జనం అందరూ కూడా దైవభక్తి అంటే ముందు ఉంటారు. మా జనాలు అందరూ పిల్లగానే వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీరు వచ్చి ఈ ఆనందనగరం గణపతి సాయి గణపతి గుడి దగ్గర మా అందరికీ ఉపదేశించారు. భక్తి అంటే ఏమిటో అన్నది తెలిపారు. శ్రీరాముడి గురించి కూడా వర్ణించి ఆయన నామం ఎంత విలువైందో, ఆ నామం స్మరిస్తే మనకి ఏం జరుగుతుందో అన్నది కూడా మీరు చాలా వివరంగా వివరించినందుకు చాలా మీకు కృతజ్ఞతలు. మీలాంటి వారు వచ్చి మా అందరికీ ఉపదేశించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు కళ్యాణి అండి. ఉంటాను. రామాయణం కార్యక్రమం చాలా బాగుంది. గురుగారు మా ఆనందాన్ని వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. గురుగారికి ధన్యవాదాలు. సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. మాకు వారం వారం కూడా చెప్పమని చెప్పి మా అందరికీ ఆధ్యాత్మికం బాగా నేర్పిస్తున్నందుకు గురుగారికి ధన్యవాదాలు. అలాగే చాలామందిని గురుగారిని తీసుకొస్తున్నారు. ఈసారి గురుగారిని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా కనువిందుగా ఉంది. మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా చెయ్యాలి. భగవంతుడు ఇంకా మా వెంటుండి ఇంకా కార్యక్రమాలన్నీ బాగా చేయాలని అందరికీ ఆశీర్వదించాలని స్వామి అనుకుంటున్నాను. జై శ్రీరామ్. 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 అలాగే నాకు ఇప్పుడు ఇందాక మనం పారాయణం చేసినప్పుడు నాకు స్వామివారు నాకు రోజులో ఉన్నారు. జై శ్రీరామ్. నేను ప్రసాదం చేశాను కానీ మీరు ఒక్కసారి చేయలేదు. స్వామి నా ఆలయం దగ్గర ఇంటింటా రామనామం కార్యక్రమం జరిగింది. గురువుగారు శ్రీమాన్ అలివేళ్ళ రామన్ గారు, అర్చకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకారులు శ్రీమాన్ ఐవీవి సత్యనారాయణ స్వామి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. రామాయణం గురించి, శ్రీరామ రామ రామేతి జపం గురించి అన్నీ చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగింది. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు.